సండే గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ వచ్చేసి మ్యాచ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ పైప్ ఏ అండ్ పైప్ బి ఇన్ లిస్ట్ 1 ఇచ్చాడు. లిస్ట్ 1లో ఏబిసిడీలు ఇచ్చాడమ్మా. సో ఇక్కడ పైప్ ఏ పైప్ బి యొక్క ఎఫిషియన్సీస్ గురించి మాట్లాడుతున్నాడు. With the total time taken to fill the tank when both pipes are open together in list 2 అన్నాడు. బోత్ పైప్స్ కనుక ఓపెన్ చేస్తే టోటల్ టైం ఎంతో మనం కనుక్కోవాలి. అది వచ్చేసి లిస్ట్ 2లో ఇచ్చాడమ్మా. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఏకి వెళ్దాం. పైప్ ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అన్నాడు. బి ఫిల్ ఇన్ 24 minutes అన్నాడు. ఏకి బికి రిలేషన్ ఇచ్చాడు. ఏ అనేది వచ్చేసి ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అన్నాడు. బి అనేది 1 అయితే ఏ అనేది ట్వైస్ అంటే 2 అవుతుందమ్మా. బి అనేది 1 part ఫిల్ చేస్తే ఏ అనేది 2 parts ఫిల్ చేస్తుంది. నాకు ఇక్కడ బి అనేది 24 minutes ఇచ్చాడు. బి అనేది 1 part ఫిల్ చేస్తే 24 minutesలలో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది అన్నాడు. ఈ రెండు పైప్స్ కలిసి 3 parts ఫిల్ చేస్తాయి. ఎంత టైంలో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది? 3 దీనిలో 8 times క్యాన్సిల్ అవుతుందమ్మా. సో బోత్ పైప్స్ వచ్చేసి 8 minutesలలో ఫిల్ చేస్తాయి. సో ఇక్కడ ఏ వచ్చేసి అక్కడ థర్డ్ వచ్చేసి 8 minutes వచ్చింది. సో ఏ వచ్చేసి 3, ఏ 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఏ అనేది 2 ఉంది, ఇక్కడ ఏ అనేది 2 ఉంది, ఇక్కడ ఏ అనేది 1 ఉంది. సో ఈ ఆప్షన్ అయిపోతుంది. రిమైనింగ్ కూడా నేను చూపిస్తాను చూడండి. బి వచ్చేసి పైప్ ఏ ఈజ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అన్నాడు. ఏ వచ్చేసి థ్రైస్ అంట దేనికమ్మా? బి కంటే. బి నేను 1 part ఫిల్ చేస్తే థ్రైస్ అంటే 3 parts ఫిల్ చేస్తుంది ఏ అనేది. బి ఫిల్ ఇన్ 48 minutes. బి అనేది 1 part ఫిల్ చేస్తే 48 minutesలలో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. ఈ రెండు కలిసి 4 parts అయితే ఎంత టైము? 4 దీనిలో 12 times అమ్మా. రెండు కలిసి 12 అవుతుంది. సో ఇక్కడ మనకు బి వచ్చేసి 12 అంటే 2 అవుతుంది. బి వచ్చేసి 2 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్కి వెళ్దాం. ఏ ఈజ్ 60% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి అన్నాడు. ఇక్కడ ఏ వచ్చేసి 60% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి అన్నాడు. బి 100 అయితే 60% మోర్ అంటే 160 అవుతుంది. బి అనేది 100 స్పీడ్తో వర్క్ జరిగితే బికి ఎంత టైం పడుతుందని ఇచ్చాడు? 13 minutes టైం పడుతుంది అన్నాడు. 13 minutes టైం పడుతుంది. ఈ రెండు కలిసి 260 అమ్మ. బోత్ వచ్చేసి 260 అయితే ఎంత టైం పడుతుంది? చూడండి 0 0 క్యాన్సిల్. 13 దీనిలో 2 times, 2 దీనిలో 5 times. థర్డ్ వన్ వచ్చేసి బి అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి 5 minutes వచ్చింది. సి వచ్చేసి 5 minutes అంటే 4th అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ డి కూడా చెక్ చేస్తాను చూడండి. డి వచ్చేసి నాకు ఏమి ఇచ్చాడు? పైప్ ఏ టేక్స్ 1/3 టైమ్ ఆఫ్ దట్ ది టైమ్ బి అన్నాడు. పైప్ ఏ టేక్స్ 1/3 ఆఫ్ ది టైమ్ ఆఫ్ బి అన్నాడు. ఇక్కడ టైం యొక్క రిలేషన్ ఇచ్చాడు. ఏ అనేది బి అనేవి 2 ఉన్నాయి. ఏ అనేది వచ్చేసి 1/3 టైం పడుతుంది అన్నాడు. బి 1 అనుకుంటే ఇది 1/3 అమ్మ. ఈ 1:3 అవుతుంది. స్పీడ్ అనేది ఇన్వర్స్లో ఉంటుంది. స్పీడ్ కాదు, ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అనేది ఇన్వర్స్లో ఉంటుంది. 3:1. సో నాకు ఇక్కడ బి వచ్చేసి 1 part ఫిల్ చేస్తే బి యొక్క టైం వచ్చేసి 24 minutes ఇచ్చాడు. 1 part ఫిల్ చేస్తే 24 minutes టైం పడుతుంది. ఈ రెండు కలిపి 4 parts ఫిల్ చేస్తున్నాయి. ఎంత టైం పడుతుంది? 4 దీనిలో 6 times. డి వచ్చేసి 1 అవుతుంది. డి 1 అంటే సో నాకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి అమ్మా. లెట్ ఏ బి ఆల్ఫా బీటా బి ఏ ప్రైమ్ నంబర్స్. ఎన్ ఈజ్ ది నంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ ఆఫ్ ఏ అండ్ బి వేర్ 2 less than a less than b less than 70 and b minus a equal to 2 ఇచ్చాడు. ఆల్సో ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది లీస్ట్ అండ్ గ్రేటెస్ట్ ప్రైమ్ నంబర్స్ less than 50 అన్నాడు. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ n ఇంటూ a ప్లస్ b, ఆల్ఫా ప్లస్ బీటా అన్నాడు. చూడండి ఒకసారి ఇలా 2 less than a less than b less than 70 అన్నాడమ్మా. 2 నుంచి 2 less than a less than b less than 70 అన్నాడు. b మైనస్ ఏ ఈక్వల్ టు 2 ఉండేటట్టు ఆ పెయిర్స్ ఎన్నో నేను రాస్తున్నాను. నేను వచ్చేసి అప్ టు 70 వరకు ప్రైమ్ నెంబర్స్ రాస్తున్నాను చూడండి అమ్మా. సో 2 కంటే పెద్దగా ఉండాలి అన్నాడు. 2 అవసరం లేదు. 3 అమ్మ, తర్వాత 5, 7, 11, 13, 17,
19. నేను ప్రైమ్ నెంబర్సే రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 63, 67. సో నాకు ఇక్కడ వచ్చేసి నేను అప్ టు వరకు 2 నుంచి 2 లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ 70 అన్నాడు. సో ఇక్కడ నేను 70 వరకు ప్రైమ్ నెంబర్స్ రాశాను. బి మైనస్ ఏ ఈక్వల్ టు 2 అవ్వాలి. బి మైనస్ ఏ ఈక్వల్ టు 2 అవ్వాలి. చూడండి అమ్మ, 5 మైనస్ 3 3 అవుతుంది, 2 అవుతుంది. 7 మైనస్ 5 వచ్చేసి 2 అవుతుంది. తర్వాత 13 మైనస్ 11 అంటే 2 అవుతుంది. 17, 19 మైనస్ 17 అంటే 2 అమ్మ. తర్వాత 31 మైనస్ 29 ఇక్కడ కూడా 2 వస్తుంది. సో ఇక్కడ కూడా 2 వస్తుందమ్మా నాకు. తర్వాత ఇక్కడ 2 వస్తుంది. ఎన్ని పేర్స్ వస్తున్నాయి? 1 2 3 4 5 6 7. సో నాకు ఇక్కడ n వాల్యూ వచ్చేసి 7 వచ్చేసింది. తర్వాత ఆల్ఫా బీటా అనేవి 50 బిలో, 50 లెస్ దాన్ 50 అన్నాడు. 50 లోపల ఉన్న లీస్ట్ ప్రైమ్ నెంబరు, లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్, గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ అన్నాడు. సో నాకు ఇక్కడ ఆల్ఫా వచ్చేసి ఏమవుతుంది? ఆల్ఫా వచ్చేసి లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2 అవుతుంది. బీటా వచ్చేసి 50 బిలో గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 47 అవుతుంది. నాకు కావాల్సింది n ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. 7 ఇంటూ ఆల్ఫా అంటే 2, బీటా అంటే 47 అమ్మ. 7 ఇంటూ 49. 7 ఇంటూ 50 వచ్చేసి 350. 7 ఇంటూ 49 అంటే 343 అవుతుంది. సో నాకు ఆ యొక్క వాల్యూ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా, ఎసెట్ అని వచ్చేసి ది ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్డ్ బై 25%. ఏ హౌస్ హోల్డర్ మస్ట్ రెడ్యూస్డ్ కన్జంప్షన్ బై 20%. కీప్ ది ఎక్స్పెండిచర్ సేమ్ అన్నాడు. అది రైటా రాంగో చూద్దాం. సో ఇక్కడ ప్రైస్ అనేది 25% ఇంక్రీజ్ అన్నాడు. 25% ఇంక్రీజ్ అంటే 125%, 125/100 అమ్మ. తర్వాత వచ్చేసి కన్జంప్షన్ వచ్చేసి రెడ్యూస్డ్ 20% అన్నాడు. 20% రెడ్యూస్ అయిందంటే 80% అవుతుంది ఇంటూ 100. సో 100 క్యాన్సిల్ అయిపోతుంది. 25 5 టైమ్స్, 25 4 టైమ్స్, 4 దీనిలో 20 టైమ్. నాకు 100% వచ్చింది. సేమ్గా ఉందమ్మా, నో చేంజ్. వాడు కూడా మనకి ఏమని ఇచ్చాడు? ది సేమ్ అన్నాడు, ఎక్స్పెండిచర్ సేమ్ అన్నాడు. సో ఫస్ట్ ఎసెటైన్ వచ్చేసి రైట్ అవుతుంది. రీజన్కి వెళ్దాము. ది పర్సంటేజ్ రెడ్యూస్డ్ రిక్వైర్డ్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ యూజింగ్ ఏ ఫార్ములా ఆర్ బై 100 ప్లస్ ఆర్ ప్లస్ ఇంటూ 100. చూడండి అమ్మా, ఇక్కడ ఏబి అనే వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు. ఏబి అనే వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు. ఏ అనేవాడి యొక్క శాలరీ బి కంటే 20% మోర్ అన్నాడు. బి నేను 100 అనుకుంటే 20% మోర్ అంటే ఎంత అవుతుంది? 120 అవుతుంది. ఏ కంటే బి తక్కువే కదా. బి అనేది లెస్ పర్సంటేజ్ ఎంతో కనుక్కోవాలి. లెస్ పర్సెంట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అమ్మ. ఈ డిఫరెన్సే ఆర్ వాల్యూ. దీనికంటే ఇది 6% ఎక్కువ అన్నాడు అంటే 20 కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఆర్ వాల్యూ అవుతుంది. ఇది వచ్చేసి బిగ్గర్ వాల్యూ ఆరు ఒరిజినల్ నంబరు ఇంటూ 100గా రాస్తాం. సో ఇది ఫార్ములాగా రాస్తున్నాను. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ బై బిగ్గర్ వాల్యూ లేదా 100 ప్లస్ ఆర్ ఇంటూ 100గా రాస్తాం. సో నాకు రీజన్ కూడా కరెక్ట్ అయిపోయినమ్మా. నాకు ఇక్కడ చూడండి, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఆర్ ఈజ్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ అన్నాడు. సో ఇక ఎసెటైన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందా ఆర్ అనేది? అసలు దానికి సంబంధమే లేదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చాడో చూడండి. సెకండ్, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అన్నాడు.
ఆర్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఆర్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నాడు. సో ఫస్ట్ వచ్చేసి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అన్నాడు. దీని వర్షన్ వేరు, దీని వర్షన్ అమ్మ వేరమ్మా, రెండు రైటే, బట్ ఇది వేరు ఇది వేరు. దీని నుంచి మనం ఇదేమైనా చెప్పగలిగామా? దీని నుంచి మనం ఏం చెప్పలేదు కదా. సో నాకు సెకండ్ ఆప్షన్ అవుతుంది బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, రెండు కరెక్ట్ అయినాయి. తర్వాత ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ అన్నాడు. ఆర్ ద్వారా ఏ చెప్పలేదు కాబట్టి నాకు సెకండ్ ఆప్షన్ అవుతుంది మనకి. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ ఈ వీడియో లాస్ట్లో చూడండి అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, చూడండి. ఒక భవన నిర్మాణవేత్త ప్రాజెక్టుకు సంబంధించి 12 ముఖ్యమైన నివేదికలను రూపొందించాడంట. ప్రతి నివేదికలో 20 నమూనా పత్రాలు ఉంటాయంట, 15 వ్యయ పత్రాలు మరియు 75-18 ÷ 3 + 6 పేజీలతో కూడిన ఒక సారాంశ నివేదిక ఉంటుందంట. అన్ని నివేదికల్లో కలిపి మొత్తం పత్రాల సంఖ్య ఎంత అన్నాడు. మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే 12 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈచ్ ప్రాజెక్ట్లో నాకు వచ్చేసి ఈచ్ ప్రాజెక్ట్లో 20 నమూనా పత్రాలు ఉన్నాయి అన్నాడు. ఈచ్ ప్రాజెక్ట్లో 20 వచ్చేసి నమూనా పత్రాలు ఉన్నాయంట, 15 ఏమన్నా వ్యయ పత్రాలు ఉన్నాయి అన్నాడు. తర్వాత నాకు ఇక్కడ చూడండి అమ్మ జాగ్రత్తగా, ఇక్కడ ఏమి ఇచ్చాడు 75-18. 75-18 అంటే 59. 59ని 3తో డివైడ్ చేస్తే 19 వస్తుంది. 19 + 6 వచ్చేసి 25. 25 + 15 40 ఓ 20 అంటే 60. 12 × 60 అమ్మ, 12 6s 772 ఆ 0 720 పేజెస్ వస్తాయి ప్రతి, అది మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, చూడండి అమ్మ. నంబర్ సిస్టానికి LCM HCFకి సంబంధించి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది కరెక్ట్ మోడ్ ఫర్ ఫైండింగ్ ది HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 నంబర్స్ అన్నాడు. 2 నంబర్స్ యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం కనుక్కోవాలి అన్నాడు. సో ఒకసారి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. సబ్ట్రాక్షన్ మోడ్ అన్నాడు, సబ్ట్రాక్ట్ చేసేసి దాని నుంచి చెక్ చేయటం అన్నాడు. తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఫైండ్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ బోత్ నంబర్స్ ది మల్టిపుల్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ విచ్ ది లీస్ట్ పవర్స్ అన్నాడు. లీస్ట్ పవర్స్ అనే కదా మనం ఎస్ఎఫ్ రాసేది. తర్వాత ఎడిషన్ మోడ్ అన్నాడు, యాడ్ 2 నంబర్స్ అండ్ చెక్ ది కామన్ ఫ్యాక్టర్. యాడ్ చేస్తే అసలు మనం చేయటానికి కుదరదమ్మా, యాడ్ చేస్తే మనం అసలు చేయలేము ఇక్కడ HCF అనేది. తర్వాత డివిజన్ మోడ్, డివైడెడ్ బోత్ నంబర్స్ బై కామన్, డివైడ్ చేస్తే మనం చేయలేము. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసి మనం చెక్ చేయటం కాదు, నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో నాకు ఇక్కడ 24 ఉంది, 32 ఉంది. ఈ 2 నంబర్స్ యొక్క HCF నాకు కావాలి. 24ని మనం 8 3s 24గా రాస్తాం. 8 3s 24. ఇది వచ్చేసి 32 అంటే మామూలుగా డైరెక్ట్గా 2 పవర్ రాస్తున్నాను. దీన్ని వచ్చేసి 2 క్యూబ్ అమ్మ, 2 క్యూబ్ × 3 వచ్చేసి. సో ఇక్కడ 8 4s కదా, అప్పుడు వచ్చేసి ఇది 2 పవర్ 5 అవుతుంది. దీని యొక్క HCF నేను ఎలా రాస్తున్నాను అంటే చూడండి, HCF వచ్చేసి లీస్ట్, దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాశాను, దీనిలో లీస్ట్ రాస్తున్నాను 2 క్యూబ్ అవుతుంది. దీని యొక్క HCF వచ్చేసి అదే కదా, 2 సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకాన్ని కనుగొని ఆపై అత్యల్ప ఘాతాలు. వీటిలో లీస్ట్ పవర్సే కదా నేను రాసింది, లీస్ట్ పవరే దాని యొక్క HCF అవుతుంది. నాకు వచ్చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఎడిషన్ చేస్తే మనం HCF చేయలేం, డివైడ్ చేస్తే HCF చేయలేం, సబ్ట్రాక్ట్ చేస్తే కొన్ని సందర్భాల్లో మనం 3 నంబర్స్ అలా ఉన్నప్పుడు చెక్ చేయొచ్చు. బట్ మనకు ఇది మెయిన్ వచ్చేసి వాటిని ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసి లీస్ట్ పవర్స్ నుంచి మనం చేయగలుగుతాం. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇది ప్యూర్ మ్యాథ్స్, ఇది ప్యూర్ మ్యాథ్స్.
సో ఇది వచ్చేసి అర్థమెటిక్ సంబంధించి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి ఇచ్చాడు. ఏ సమ్ ఆఫ్ 20,000 రూపీస్ ఇన్వెస్టెడ్ ఎట్ 18% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ యానం అన్నాడు. వాట్ ఈస్ ది టోటల్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2 years? టోటల్ ఇంట్రెస్ట్ కావాలి. నాకు 20,000 రూపీస్ ఇచ్చాడమ్మా. నాకు 20,000 రూపీస్ ఇచ్చాడు. 20,000 రూపీస్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు అంటే 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. 100% అయితే 20,000, 10% అయితే 2,000, 1% అయితే 200 అమ్మా. 200 into 18% కదా. 200 into 18 వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3,600 వస్తుంది. సో ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్కి మరలా ఎక్సెస్ ఇంట్రెస్ట్ వస్తుంది 3,600కి. మరలా ఈ ఇంట్రెస్ట్ మనం యాడ్ చేస్తాం కదా, ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వస్తుంది. సో నాకు 10% అయితే 360, 1% అయితే 36. ఈ ఇంట్రెస్ట్కి నేను మరలా ఇంట్రెస్ట్ కడుతున్నా 36, దీనికి 18% కడుతున్నాను, 18% కదా. సో 1% అయితే 36 రూపీస్, 18% అన్నాడు కాబట్టి ఇంటూ 18 రాశాను. 18 6s వచ్చేసి 108, 10 రిజర్వ్లో ఉందమ్మా. 18 3s వచ్చేసి 54, ఒక 10 వచ్చేసి 64 అవుతుంది. సో నాకు ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా ఎంత వస్తుందంటే సెకండ్ ఇయర్ 648 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 3,600. ఈ 3,600 యాడ్ అవటం వల్ల ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రిన్సిపల్కి సంబంధించి ఇంట్రెస్ట్ యాడ్ అవటం వల్ల ఎక్స్ట్రా వచ్చింది. 3,600, 3,600, 7,200, ఒక 600, 7,848, 7,848 రూపీస్ అవుతుంది. నాకు సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A person invested X rupees at 13% and Y at 11%, simple interest earning 2,300 rupees అన్నాడు in 1 year. By interchange the investments, the interest becomes 2,000. వాటి యొక్క XYని ఇంటర్చేంజ్ చేసాడంట. ఇంటర్చేంజ్ చేస్తే 2,600 రూపీస్ వస్తుందంట. దెన్ X మైనస్ Y అన్నాడు. చూడండి అమ్మా, 13% అంటే 13/100. బై 100 అటు వైపు పట్టుకెళ్తున్నా. 13%లో పర్సెంటేజ్ అంటే బై 100. తర్వాత వచ్చేసి 11% అమ్మ. 11/100 ఇంటూ సెకండ్ దాన్ని నేను వై అనుకుంటున్నాను. ఈ యొక్క ఇంట్రెస్ట్ వచ్చేసి 2,300 వచ్చింది. నేను ఇక్కడ బై 100, ఇక్కడ బై 100 ఇలా పట్టుకొస్తున్నాను. ఓకేనా, 2 zeros రైట్ సైడ్ రాశాను. ఈ యొక్క ప్రిన్సిపల్స్ వచ్చేసి ఇంటర్చేంజ్ అయినాయి అంట. ఎక్స్ 13% ఉంది కదా, ఇప్పుడు 11% ఎక్స్ అవుతుంది. సో వై అనేది 13% అవుతుంది. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, దీన్ని 11% ఎక్స్, ఇది వచ్చేసి 13% వై అయితే సో ఇది 2,600 అయ్యింది. ఆ 2 zeros కూడా ఇలా పట్టుకొస్తున్నాను. ఈ రెండింటిని చూడండి అమ్మా, నేను సింప్లిఫై చేస్తున్నా, సబ్ట్రాక్ట్ చేస్తున్నా, మైనస్ మైనస్ మైనస్. సో ఇక్కడ నాకు 13లో నుంచి 11 కనుక పోతే, 13లో నుంచి 11 కనుక పోతే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 2x వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 11 మైనస్ 13x అంటే 2y ఈజ్ ఈక్వల్ టు నాకు వచ్చేసి మైనస్ 30,000 అని ఇచ్చాడు. 2 కామన్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 15,000 రూపీస్ అమ్మా. మైనస్ 15,000 ఇలా ఇచ్చాడు కాబట్టి సో వాటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి 15,000 రూపీస్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. యావరేజ్కి సంబంధించిన క్వశ్చన్. ఇన్ ఏ ఫ్యాక్టరీ ఆఫ్ 300 వర్కర్స్ ది యావరేజ్ డైలీ వేజెస్ ఈజ్ 500 రూపీస్ అన్నాడు. లెట్ ఇట్ వాజ్ నోటీస్ దట్ ఫర్ ఎక్స్ వర్కర్స్ ది వేజెస్ వాజ్ రిటర్న్ యాజ్ 430 రూపీస్ ఇన్స్టెడ్ ఆఫ్ 550 రూపీస్. 550 రూపీస్ రాయాల్సిన దాన్ని వాడు 430 రూపీస్ అన్నాడంట. యావరేజ్ బికమ్స్ 520 రూపీస్ అన్నాడు. యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయిందంట. ఎక్స్ మెంబర్స్ యొక్క యావరేజ్ని వాడు రాంగ్ రాశాడు, అందువల్ల ఇంక్రీజ్ అయింది. అయితే ఎంతమంది రాంగ్ రాశాడో అది మనకు కావాలి. 300 వర్కర్స్ ఉన్నారు. 300 యొక్క వర్కర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 500 అంట.
500. వీళ్ళల్లో ఎక్స్ మెంబర్స్ ఉన్నారు. ఎక్స్ మెంబర్స్ యొక్క యావరేజ్ అనేది రాంగ్ రాశాడు. 430 ఇన్స్టెడ్ ఆఫ్ 550. 550 రాయాల్సి 430 రాశాడు. అంటే 120 ఎక్స్ట్రా రాశాడు. 120 ఎక్స్ట్రా రాయటం వల్ల ఇప్పుడు యావరేజ్ ఎంత వచ్చిందంటే 520 ఎక్స్ట్రా 520 వచ్చింది. అంటే 20 యావరేజ్ పెరిగింది. 20 రూపీస్ పెరిగిందమ్మా. 20 రూపీస్ పెరిగింది. 300 స్టూడెంట్స్. 20 ఇంటూ 300 అంటే 6000 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. 6000 ఎక్స్ట్రా వచ్చింది. అయితే ఎందుకు ఎక్స్ట్రా వచ్చిందంటే వీడు 550 ఇవ్వాల్సి 550 రాయాల్సి ఎంత రాశాడు? 430 రాశాడు. అంటే ఒక్కొక్కరికి ఎంత తగ్గించాడు అంటే 120 రూపీస్ తగ్గించాడు. అందువల్ల ఇక్కడ 6000 ఎక్సెస్ వచ్చింది. 120తో డివైడ్ చేస్తున్నాను. 120 దీనిలో 5 టైమ్స్ ఆ 0. 120 ఇంటూ 5 వచ్చేసి 600 అమ్మా. ఆ 0 ఎక్స్ వాల్యూ వచ్చేసి 50 అవుతుంది. 50 మెంబర్స్ని రాంగ్ రాశాడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా. A certain amount X is distributed to 3 persons A, B and C. A get 20% share of X అన్నాడు. టోటల్ వాల్యూ ఎంతో తెలియదు. X అన్నాడు. ఏ అనే వాడికి 20% అంట. 3 times ది డిఫరెన్స్ ఆఫ్ B అండ్ C ఈజ్ ఈక్వల్ టు ది షేర్ ఆఫ్ A అన్నాడు. BC యొక్క డిఫరెన్స్కి 3 times అంట A యొక్క షేర్ వచ్చేసి దెన్ ది రేషియో ఇన్ విచ్ A, B అండ్ C గెట్ ది అమౌంట్ అన్నాడు. C గ్రేటర్ దాన్ B అన్నాడు. B కంటే సి పెద్దది. ఈ పాయింట్ నుంచి చూడండి, బి కంటే సి అనేది చిన్నది ఇక్కడ. సో ఇక్కడికి వెళ్దాం. బి కంటే సి అనేది చిన్నది, ఇది రాంగ్ అవుతుంది. బి కంటే సి అనేది చిన్నది, ఇది రాంగ్ అవుతుంది. బి కంటే సి అనేది పెద్దది. ఓకేనా? సో నాకు మిగిలింది ఒకే ఒక ఆప్షన్, 4th ఆప్షన్ అవుతుంది. అదే ఆన్సర్ అవుతుంది. చెక్ చేద్దాం ఒకసారి. ఇలా చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 2 అమ్మ. ఈ డిఫరెన్స్కి 3 times అంట ఏ అనేది. 3 times ఏ 6 సరిపోయింది కదా. నాకు వచ్చేసి 4th ఆప్షన్ అవుతుంది. ఇక అది మొత్తం ప్రాసెస్ అంతా అవసరం లేదు, డైరెక్ట్ రాసేసేయండి. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అమ్మా. ఇన్ ఏ స్మాల్ వర్క్ షాప్ 20 పీపుల్స్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఎర్న్ ఏ టోటల్ ఆఫ్ 5600 రూపీస్ ఇన్ ఏ డే అన్నాడు. ది టోటల్ వేజెస్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ది రేషియో వచ్చేసి 14:8:6 ఇచ్చాడు. వైల్ దేర్ ఇండివిజువల్ డైలీ వేజెస్ ఆర్ ఇన్ ది రేషియో 7:4:3 ఇచ్చాడు. వాట్ ఈస్ ది డైలీ వేజెస్ ఆఫ్ ఈచ్ చైల్డ్ అన్నాడు. చూడండి అమ్మా ఒకసారి. ఆ టోటల్ వేజెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. టోటల్ రేషియో ఇచ్చాడమ్మా. మెన్, ఉమెన్, చిల్డ్రన్స్ 14:8:6 రేషియోలో ఉన్నారు. 14:8:6 రేషియోలో ఉన్నారు. నాకు ఈచ్ చైల్డ్ యొక్క ఫర్ డే యొక్క అమౌంట్ ఎంతో నాకు కావాలి. చిల్డ్రన్స్ రాస్తున్నాను. చిల్డ్రన్స్ యొక్క రేషియో 6/. చిల్డ్రన్స్ యొక్క రేషియో, టోటల్ రేషియో ఎంతో చూడండి అమ్మా. 28 కదా. టోటల్ రేషియో 28 అయితే టోటల్ అమౌంట్ 5600 రూపీస్ ఇచ్చాడు. 1 రేషియో అయితే 200 అమ్మా. 6 రేషియో అయితే టోటల్గా 1200 రూపీస్ వస్తున్నాయి చిల్డ్రన్స్కి. ఈ 1200 రూపీస్ తర్వాత నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ వచ్చేసి చూడండి ఇక్కడ. నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ వచ్చేసి టోటల్ వేజెస్ 14/. డైలీ వేజెస్ వచ్చేసి ఎంత 7 ఇచ్చాడు. తర్వాత మెన్నది రాశాను. ఉమెన్ వచ్చేసి 8/4 అమ్మ. తర్వాత చిల్డ్రన్స్ వచ్చేసి 6/3. సో ఇది వచ్చేసి 14/2 అంటే 2:2:2 అవుతుంది. అంటే 1:1:1 రేషియోలో ఉన్నారు మెన్, ఉమెన్, చిల్డ్రన్స్. సో నాకు చిల్డ్రన్స్ కావాలి. చిల్డ్రన్స్ వచ్చేసి టోటల్ చిల్డ్రన్స్కి 1200 వస్తుంది. చిల్డ్రన్స్ వచ్చేసి 1 రేషియోలో ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి 20 కదా. 1/3 కదా. 1/3 చిల్డ్రన్, 1/3 వచ్చేసి ఉమెన్ ఉన్నారు, 1/3 మెన్ ఉన్నారు. 20/3 అమ్మ. 20/3. 0 క్యాన్సిల్. 2 దీనిలో 6 times 0. 3 రివర్స్ అవుతుంది. చిల్డ్రన్స్కి వచ్చేసి 180 రూపీస్ వస్తుంది ఈచ్ చిల్డ్రన్ వచ్చేసి. చూడండి, నేను మెన్, ఉమెన్, చిల్డ్రన్స్ యొక్క రేషియో ఇచ్చాడు, టోటల్ రేషియో, తర్వాత డైలీ వేజెస్ ఇచ్చాడు. నంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి టోటల్ వేజెస్ బై డైలీ వేజెస్ కనుక రాస్తే నాకు 1:1 అంటే 1/3 రేషియోలో మెన్ ఉన్నారు, 1/3 రేషియోలో ఉమెన్ ఉన్నారు, 1/3 రేషియోలో చిల్డ్రన్ ఉన్నారు. టోటల్ 20 కదా. 20/3 రాశాను. 80 అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. ఏ ట్రైన్ 200 meters లాంగ్ మూవింగ్ ఎట్ 65 km/h క్రాస్ ఏ మ్యాన్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ 8 seconds అన్నాడు. ది స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ అని హిస్ డైరెక్షన్ అన్నాడు. ఆల్రెడీ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చేసి మళ్ళీ డైరెక్షన్ ఏంటన్నాడు, ఆపోజిట్ డైరెక్షన్ అమ్మ. అది చూడండి అమ్మ, 200 meters లాంగ్ ట్రైన్ ఉంది. ఈ 200 meters లాంగ్ ట్రైన్ వచ్చేసి ఎంత స్పీడ్తో వస్తుందని ఇచ్చాడు, 65 km/h వేగంతో వస్తుందంట. 65 km/h వేగంతో. మ్యాన్ అనేవాడు ఒకడు ఉన్నాడు, ట్రాక్ పక్కన వస్తున్నాడు, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు అని ఇచ్చాడు. వీడి యొక్క స్పీడ్ ఎంతో మనకి ఇవ్వలేదు, x km/h అమ్మ వీడి యొక్క స్పీడ్ వచ్చేసి. ఈ మ్యాన్ని ఎంత టైంలో క్రాస్ అయిందంట, 8 secondsలలో వీడిని క్రాస్ అయ్యింది అన్నారు. 8 secondsలలో వాడిని క్రాస్ అయ్యింది అని ఇచ్చాడు. చూడండి ఒకసారి ఇలా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అమ్మ. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ వచ్చేసి ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ ట్రైన్ యొక్క స్పీడు ప్లస్ మ్యాన్ యొక్క స్పీడు సమ్ చేస్తున్నాను. సో ఆపోజిట్ అన్నాడు కాబట్టి సమ్ చేశాను. డిస్టెన్స్ అంటే ట్రైన్ యొక్క లెంత్ అవుతుంది, మ్యాన్ యొక్క లెంత్ వచ్చేసి 0 అమ్మ. 8 secondsలలో క్రాస్ అయింది. ఇది మీటర్లలో ఉంది, ఇది సెకండ్లలో ఉంది. ఈ మీటర్ ఫర్ సెకండ్ని నేను km/h కన్వర్ట్ చేస్తున్నాను. సో km/h కన్వర్ట్ చేస్తున్నాను. 5 × 8 వచ్చేసి 40, దీనిలో 5 times క్యాన్సిల్ అవుతుంది. 65 + x = 90 అమ్మ. సో x = 25 km/h. ఆ మ్యాన్ యొక్క స్పీడ్ వచ్చేసి 25 km/h. ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ అవుతుంది 25 km/h ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A beats B by 10% of the distance in any race అన్నాడు. B beats C by 20% of the distance in any race అన్నాడు. దెన్ ఇన్ 500 meters రేస్ అంట A will beat C అన్నాడు. చూడండి అమ్మ, ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాడు. బేసిక్ క్వశ్చన్ ఇది. ఏ అనేవాడు 500 meters రేస్ కదా, ఏ 500 అయితే చూడండి అమ్మ 10%తో వీడిని ఓడిస్తున్నాడు అన్నాడు. 10% అంట. 10% అంటే ఎంత, 50 అమ్మ. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 450 meters. ఓకేనా, 450 meters పిఎల్టీ అనేవాడు వచ్చేసి 500 meters. సో తర్వాత బి వచ్చేసి బీట్స్ సి బై 20% అన్నాడు. 10% అయితే 45, 20% అయితే 90, అంటే ఇది ఎంత అవుతుంది అంటే 360 అవుతుంది. ఏ అనేవాడు వీడిని 140 meters డిస్టెన్స్లో బీట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 44 ప్యూర్ మ్యాథ్స్ అండి. 45 కూడా ప్యూర్ మ్యాథ్స్. 46కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 46కి వెళ్దాం చూడండి. ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ మదర్ ఈజ్ 3 times ది ఏజ్ ఆఫ్ అవర్ డాటర్ అన్నాడు. వాళ్ళ యొక్క డాటర్కి 3 times అంట. 10 years ago మదర్ వాజ్ 7 times ది ఏజ్ ఆఫ్ అవర్ డాటర్ అన్నాడు. దెన్ హౌ మెనీ టైమ్స్ 13 years ago అన్నాడు. చూడండి అమ్మా ఒకసారి ఇలా, ఇది ప్రజెంట్, ఇది ప్రజెంటు, ఇది 10 years ago, 10 years ago. ఇది వచ్చేసి 13 years ago. ప్రజెంట్ వచ్చేసి ఆ యొక్క మదర్ వచ్చేసి డాటర్కి 3 times అన్నాడు. తర్వాత 10 years ago వచ్చేసి మదర్ వచ్చేసి డాటర్కి 7 times అంట. డాటర్ 1 అనుకుంటే మదర్ వచ్చేసి 7 times అన్నాడు. ఇక డాటర్ 1 అయితే మదర్ వచ్చేసి 3 times అన్నాడు. 3 అయింది. నేను ఇది ఇక్కడ ఈ యొక్క ఏజ్ కనుక్కుంటున్నాను. ఫస్ట్ రేషియో 3:1 అమ్మ, దీన్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి 7:1. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 6 కదా, 6తో ఇక్కడ మల్టిప్లై చేయండి. ఇక డిఫరెన్స్ 2 కదా, 2తో దీన్ని మల్టిప్లై చేయండి. 2 దీనిలో 3 times. 3 × 3 వచ్చేసి 9, 3 × 1 వచ్చేసి 3. 7 ones 7, 1 × 1 అంటే 1. 9 నుంచి 7 అంటే 2 డిక్రీజ్ అయింది. 3 నుంచి 2 అంటే 3 నుంచి 1 అంటే 2 డిక్రీజ్ అయింది. ఎందుకు డిక్రీజ్ అయింది అంటే 10 years సబ్ట్రాక్ట్ చేయటం, 10 years తగ్గటం వల్ల. 1 రేషియో అయితే 5 అవుతుందమ్మా. 9 5s వచ్చేసి ఆ యొక్క మదర్ యొక్క ఏజ్ 45, 3 5s వచ్చేసి 15 అవుతుంది. 3 5s వచ్చేసి 15 అవుతుంది. నాకు ప్రజెంట్
ప్రజెంట్ ఏజెస్ వచ్చినాయి. నాకు 13 ఇయర్స్ ఎగో డాటర్ వచ్చేసి 2 ఇయర్స్ అవుతుంది. డాటర్ వచ్చేసి 2 ఇయర్స్ అమ్మ. మదర్ వచ్చేసి 13 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, 13 కనుక పోతే 32 అవుతుంది. సో ఇది వచ్చేసి 16:1 రేషియోలో ఉంది. ఎన్ని టైమ్స్ అవుతుంది అంటే మదర్ వచ్చేసి 16 టైమ్స్ అవుతుంది అన్నాడు. థర్డ్ ఆప్షన్ అవుతుంది. మదర్ వచ్చేసి 16 టైమ్స్ అవుతుందంట 13 ఇయర్స్ ఎగోకి. క్వశ్చన్ నంబర్ 47కి వెళ్దాం. నంబర్ సిస్టానికి సంబంధించి అమ్మ. ఏ 21 డిజిట్ నంబర్ హ్యాస్ ఐడెంటికల్లీ ఎక్స్ట్రీమ్ డిజిట్స్ అన్నాడు. అండ్ ది 19 ఐడెంటికల్ మిడిల్ డిజిట్స్ అన్నాడు. ఇఫ్ ది నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 అన్నాడు. అండ్ ది మిడిల్ డిజిట్ ఈజ్ 4 అన్నాడు. చూడండి అమ్మా, ఎక్స్ట్రీమ్ డిజిట్స్ వచ్చేసి ఎక్స్ 2 సేమ్గా ఉన్నాయి అన్నాడు. మిడిల్ డిజిట్స్ వచ్చేసి 4 ఉన్నాయంట. 4 అండ్ 4 ఉన్నాయి. ఈ టోటల్ నంబర్స్ వచ్చేసి నాకు ఈ టోటల్ 21 డిజిట్స్ అండి. ఈ 21 డిజిట్స్ ఈ టోటల్ వచ్చేసి ఇది 11తో డివిజిబుల్ అవుతుంది అన్నాడు. టోటల్ నాకు 21 నంబర్స్ కాబట్టి ఆడ్ ప్లేసెస్ సమ్ మైనస్ ఈవెన్ ప్లేసెస్ సమ్ వచ్చేసి డిఫరెన్స్ 0 11 యొక్క మల్టిపుల్ కదా. 21 నంబర్స్లలో 11 ఆడ్ ప్లేసెస్ ఉంటాయి. ఎక్స్ 2x అమ్మ. 2 పోతే ఇంకా 9 ఆడ్ ప్లేసెస్ 9 4s వచ్చేసి 36 అవుతుంది. సో ఆడ్ ప్లేసెస్ సమ్ చేశాను. ఈవెన్ ప్లేసెస్ వచ్చేసి 10 ఉంటాయమ్మా. 4 10s వచ్చేసి 40 అవుతుంది. ఈ యొక్క డిఫరెన్స్ 0 కానీ 11 యొక్క మల్టిపుల్ గానే అవుతుంది. ఓకేనా, అర్థమైందా? 21 ప్లేసెస్ 21 డిజిట్స్లలో 11 ఆడ్ ప్లేసెస్ ఉంటాయి, 10 ఈవెన్ ప్లేసెస్ ఉంటాయి. ఆడ్ ప్లేసెస్ సమ్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఎండింగ్ కాకుండా రిమైనింగ్ 9 ఉంటాయి. ఈ మిడిల్ డిజిట్స్ 4 అని ఇచ్చాడు కదా. సో ఇది వచ్చేసి 9 4s 36. 10 ఈవెన్ ప్లేసెస్ ఉంటాయి. 10 into 4 వచ్చేసి 40. సో ఇది వచ్చేసి 2x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత 2x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 11. తర్వాత నేను చెక్ చేస్తున్నానమ్మా. 2x మైనస్ 4 ఈక్వల్ టు 22 సరిపోతుందిలే చూడండి. 2x ఈక్వల్ టు 4 అమ్మ. 2x ఈక్వల్ టు 4 అయితే x వాల్యూ 2 అవుతుంది. ఎక్స్ట్రీమ్ డిజిట్స్ 2 వచ్చింది ఇక్కడ. 2x ఈజ్ ఈక్వల్ టు 4 అటు వెళ్తే 15, x వాల్యూ 7.5 అవుతుంది. నాకు వచ్చేసి ఆ డిజిట్ అనేది పాయింట్లలో ఉండదు కదా. 1 to 9 నంబర్ 0 to 9 వరకే ఉండాలి మనకి, డెసిమల్స్లలో ఉండకూడదమ్మా. సో 4 అటు వెళ్తే 2x ఈజ్ ఈక్వల్ టు 26 అమ్మ. x ఈజ్ ఈక్వల్ టు 13. సో ఇది వచ్చేసి 2 డిజిట్ నంబర్ అమ్మ. మనకు 2 డిజిట్ నంబర్ రాదు కాబట్టి, డెసిమల్స్ రాదు కాబట్టి మనకి x వాల్యూ 2 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్ అమ్మ. 49కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 49కి వెళ్దాం. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బ్యాట్ ఈజ్ 25% మోర్ దాన్ ఏ బాల్ అన్నాడు. సో ఇక్కడ బ్యాట్ బాల్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ బ్యాట్ బాల్ అమ్మ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 25% మోర్ అన్నాడు. బ్యాట్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ నేను బాల్ 100 అనుకుంటే బ్యాట్ వచ్చేసి 25% మోర్ అన్నాడు. 125 అవుతుంది. తర్వాత ఏమి ఇచ్చాడు? ది బాల్ ఈజ్ మార్క్డ్ అప్ బై 60%. బాల్ వచ్చేసి 60% ఇంక్రీజ్ చేసి మార్కుడు ప్రైస్ని ముద్రిస్తున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు మార్కుడు ప్రైస్ ఎంత అవుతుంది అంటే బాల్ యొక్క మార్కుడు ప్రైస్ వచ్చేసి 160 అవుతుంది. ఓకేనమ్మా. తర్వాత వచ్చేసి 60% అండ్ బ్యాట్ ఈజ్ మార్క్డ్ అప్ బై 40%. 10% అయితే 12.5 అమ్మ. 40% అన్నాడు. 40% ఇంక్రీజ్ చేసి మార్కుడు ప్రైస్ ముద్రిస్తున్నాడు. 10% అయితే 12.5, 20% అయితే 25. సో 50 యాడ్ అయితే దీని యొక్క మార్కుడు ప్రైస్ 75 వచ్చింది. సో మార్కుడు ప్రైసెస్ వచ్చినాయి. బ్యాట్ని ఇంక్రీజ్ చేశాడు, బాల్ని ఇంక్రీజ్ చేశాడు. తర్వాత బాల్
is sold at a 25% discount and bat is sold at a 20% discount అన్నాడు. సో బాల్ వచ్చేసి 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు, 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో చూడండి అమ్మా, 25 అంటే 1/4 కదా, అంటే 40 రూపీస్ డిస్కౌంట్ కనుక పోతే ఇది ఎంత అవుతుంది అంటే నాకు 120 అవుతుంది, అంతే కదా, ఇది 120 అవుతుంది. సో బ్యాట్ వచ్చేసి బాల్ ఈజ్ డిస్కౌంట్ వచ్చేసి 25 అండ్ ది బ్యాట్ సోల్డ్ ఎట్ 20% డిస్కౌంట్ అన్నాడు. దీన్ని ఏమన్నా 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 10% అయితే 17.5, 20% అంటే 35 డిస్కౌంట్ ఇస్తే ఇది 140 అవుతుంది సెల్లింగ్ ప్రైసెస్. ఈ సెల్లింగ్ ప్రైసెస్ యొక్క డిఫరెన్స్ ఇచ్చాడు. సెల్లింగ్ బ్యాట్ ఈజ్ 40 రూపీస్ మోర్ దాన్ ది బాల్ అన్నాడు. దీనికంటే ఇది ఎంత ఎక్స్ట్రా ఉందమ్మా, 20 ఎక్స్ట్రా ఉండటం వల్లనేనా 40 రూపీస్ ఎక్స్ట్రా ఉంది అన్నాడు. 1:2 అయితే 2 అవుతుంది. నాకు కావాల్సింది ఏంటంటే ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బ్యాట్ అన్నాడు. బ్యాట్ యొక్క కాస్ట్ ప్రైస్ 125, 125 ఇంటూ 2 ఎంత, 125 ఇంటూ 2 వచ్చేసి 250 రూపీస్ అవుతుంది బ్యాట్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండమ్మా, ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ యాడింగ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ రిజల్టింగ్ ఇన్ ఏ మిక్చర్ విత్ 20% యాసిడ్ అన్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ 1 liter of acid had been added the original mixture, the acid would have been 40% అన్నాడు. చూడండి అమ్మా, యాసిడ్ని ఏ అనుకొని వాటర్ని W అనుకొని కనుక చేస్తే మనకు ఒక ఈక్వేషన్ మోడల్లో వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి. ఫస్ట్ వాటర్ని యాడ్ చేసినప్పుడు యాసిడ్ వచ్చేసి 20% ఉంది. యాసిడ్ని 1 లీటర్ యాడ్ చేసినప్పుడు ఒరిజినల్ దానికి 40% అయింది, అంటే నాకు 20% పెరిగింది. 20% ఎందుకు పెరిగిందంటే 1 లీటర్ యాసిడ్ యాడ్ చేయటం వల్ల. టోటల్ వచ్చేసి 100% అయితే నాకు వచ్చేసి 5 లీటర్స్ అమ్మ టోటల్ ఆ మిక్చర్ వచ్చేసి. అంటే ఇప్పుడు 5 లీటర్స్ అంటే నాకు యాసిడ్ 1 లీటర్ యాడ్ చేసిన తర్వాత, లేదంటే ఇక్కడ చూడండి నాకు వచ్చేసి ఫస్ట్ యాసిడ్ 20% ఉంది, 1/5 వాటర్ యాడ్ చేసిన తర్వాత యాసిడ్ యాడ్ చేసిన తర్వాత యాసిడ్ యొక్క పర్సంటేజ్ 40% అన్నాడు. 40% అంటే 2/5. టోటల్ వచ్చేసి 5 లీటర్స్. ఇనీషియల్ యాసిడ్ 1 లీటర్ అమ్మ, ఇనీషియల్ యాసిడ్ ఇది ఇక్కడ 1 పార్ట్. సో ఇక్కడ 1 లీటర్ యాడ్ చేశాడు. 1 లీటర్ యాడ్ చేస్తే నాకు వచ్చేసి 2 అయింది. సో ఇనీషియల్ యాసిడ్ వచ్చేసి 1 పార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి నాకు ఇక్కడ చూడండి 5 లీటర్స్లలో 1 యాసిడ్ కనుక పోతే 4 లీటర్స్ వాటర్ అవుతుంది. ఇక్కడ వాటర్ని నాకు 1 లీటర్ యాడ్ చేశాడు. 1 లీటర్ యాడ్ చేయక ముందు ఇనీషియల్ వాటర్ ఎంత అవుతుందంటే 3 పార్ట్స్ అవుతుంది, 3 లీటర్స్ అవుతుంది. లేకపోతే ఇక్కడికి వెళ్దాం. టోటల్ 5 పార్ట్స్లలో 2 పార్ట్స్ యాసిడ్ పోతే వాటర్ వచ్చేసి 3 పార్ట్స్ అవుతుంది. సో యాసిడ్ పర్సంటేజ్ ఎంత అన్నాడు, అదేనా మనం కనుక్కోవాల్సింది. వాట్ ఈస్ ది ఒరిజినల్ పర్సంటేజ్ ఆఫ్ యాసిడ్ అన్నాడు. 1/4 కదమ్మా, 1/4 ఇంటూ 100 ఇది వచ్చేసి 25% అవుతుంది యాసిడ్ పర్సంటేజ్. రైట్ స్టూడెంట్స్, సో వెల్కమ్ టు శ్రీధర్ సిసి. సో టుడే వి డిస్కస్ SIPC గ్రాండ్ టెస్ట్ నెంబర్ 40 ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. ఓకే, ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి చూస్తే చిన్న సింప్లిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇది 11^9 ఇంటూ 11 ఇంటూ √11 డివైడెడ్ బై 11^-7/2 ఈజ్ ఈక్వల్ 11^3x-4. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. అయితే x యొక్క విలువ ఎంత? సో మనకి భూములు సమానం అయితే ఘాతాలను కూడొచ్చు కదా. a⁴m ఇంటూ a⁴n ఫామ్లో ఉంటే మనం ఏం రాస్తాం సార్, a⁴m+n అని రాస్తాం, అంతేనా? రైట్. నెక్స్ట్ a⁴n ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1/a⁴-n అని రాయొచ్చు, అంతేనా? a⁴n ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, a⁴n ఈజ్ ఈక్వల్ టు 1/a⁴-n అని రాసుకోవచ్చు. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఏముంది, 11^9 ఇంటూ 11 ఇంటూ √11 సార్. √11ని మనం ఏం రాసుకోవచ్చు, 11^1/2 రాయొచ్చు కదా. ఇక్కడ 11 అంటే 11^1 అండ్ √11ని 11^1/2 అండ్ ఓల్ డివైడెడ్ బై ఏముంది, 11^-7/2 ఉంది సార్. అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 11^3x-4గా ఉంది. ఓకే,
సో ఈ డినామినేటర్లో చూడండి 11⁻⁻⁷ ఉంది. ఓకే, a⁻n అని ఏం రాసినాం మనం, a⁻n అని కదా రాసినాం. మరి ఇక్కడ డినామినేటర్లో 11⁻⁷ ఉంది. ఇది పైకి వెళ్తే ప్లస్ అవుతుంది కదా. ఇక్కడ 10 9 + 1 ఏమైతే సార్ 10, అంటే 11⁻10 ఇంటూ 11⁻1/2 ఇంటూ 11⁻7/2 ఈజ్ ఈక్వల్ టు 11⁻3x - 4. ఇక్కడ 1/2 అండ్ 7/2, 1/2 + 7/2 ఎందుకు, బేసెస్ ఏముంది కదా 11 కాబట్టి పవర్స్ యాడ్ చేస్తున్నా. 1/2 + 7/2 అంటే 8/2, 8/2 అంటే ఎంత సార్ 4 కదా. సో ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 10 ఉంది కదా, అంటే ఏం రాయొచ్చు 11⁻14 ఈజ్ ఈక్వల్ టు 11⁻3x - 4 సార్. సో దేర్ ఫోర్ 14 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, 14 ఈజ్ ఈక్వల్ టు 3x - 4 అని రాయొచ్చు. ఈ -4 లెఫ్ట్ సైడ్ వెళ్తే +4 అవుతుంది. +4 + 14 అంటే 18, 18 ఈజ్ ఈక్వల్ టు 3x అయింది. దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూ ఏంటి సార్ 6, ఎక్స్ వాల్యూ is 6. ద సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. x value 6, second option is our answer. Okay, all of you clear? Right. And the next pure maths question, question number 32 sir. Question number 32 mensuration volume సంబంధించిన ఘనపరిమాణం సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు, చూద్దాం. A rectangular tank is 20 meter, 15 meter, 6 meters is dug and the earth is taken spread even over a rectangular field of dimensions 250 meter, 160 meters. Find the increase in the level of the field అన్నాడు. రైట్, ఇక్కడ ఒక రెక్టాంగులర్ ట్యాంక్, సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్ అనుకుందాం. సో ఇలా మనకి రైట్ భూమిలో సో ఒక రెక్టాంగులర్ ట్యాంక్ అనేది తీసుకుంటున్నాడు. దీని నుంచి వచ్చినటువంటి మట్టి మొత్తాన్ని ఏం చేస్తున్నాడు సార్, ఎర్త్ ఏం చేస్తున్నాడు సార్, ఈ పక్కన ఒక అగైన్ ఒక క్యూబాయిడ్ షేప్లో, సో దీంట్లో మొత్తం ఎర్త్ తీస్తున్నాడు. దీంట్లో వచ్చేటువంటి మొత్తం ఎర్త్ని ఓకే, ఈ మొత్తం మట్టిని తీసి ఏం చేసిండు, ఇంకొక క్యూబాయిడ్ షేప్లో ఇక్కడ పోస్తున్నాడు. ఓకే, ఇలా ఇంకొక క్యూబాయిడ్ షేప్లో ఇక్కడ మట్టి మొత్తం పోస్తున్నాడు సార్. ఓకే రైట్, ఇక్కడ మనకి డైమెన్షన్స్ చెప్తున్నాడు. ఇక్కడ ఏమని 250 లెంత్ ఉంది అండ్ బ్రెడ్త్ 160 ఉంది. అయితే హైట్ ఎంత పెరుగుతుంది అనేది అడుగుతున్నాడు సార్. ఈ వచ్చిన మొత్తం మట్టిని ఇక్కడ పోయిస్తే సో మనకు హైట్ ఎంత పెరుగుతుంది అంటే, ఇక్కడ చూడండి సార్ ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే, ఇందులోకి వెళ్ళి వచ్చినటువంటి మట్టే కదా ఇక్కడ ఉంది, ఎర్తే కదా, సేమ్ ఎర్తే కదా ఇక్కడ ఉంది. అంటే ఈ రెండు కేసులో మెటీరియల్ సేమ్ కదా. మెటీరియల్ సేమ్ అంటే మీనింగ్ ఏంటి, వాటి వాల్యూమ్ సేమ్ కదా. ఇందులోకి వెళ్ళి వచ్చినటువంటి మట్టే ఇక్కడ ఉంది, అంటే ఈ మట్టి యొక్క ఘనపరిమాణం ఇక్కడ ఉన్నటువంటి మట్టి యొక్క ఘనపరిమాణం సేమే కదా. మెటీరియల్ సేమ్ కదా, రెండు కేసులో కూడా ఎర్తే కదా. సో ఆ ఎర్త్ అంటే మట్టి సేమ్ ఉంది, ఆ మట్టి ఘనపరిమాణాన్ని చేయండి. ఇక్కడ ఘనపరిమాణం అంటే ఏంటి, 20 L × B × H కదా. సో L × B × H అంటే ఏంటి సార్, 20 × 15 × 6. ఇక్కడ ఏంటి సార్ L × B × H అంటే 250 × 160 × H, అంతేనా, 160 × H అంటున్నాం. రైట్, ఇక్కడ 20 తీసుకుంటే 20 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది కదా, 20 8 టైమ్స్ క్యాన్సిల్ అయింది. రైట్, ఇక్కడ 2 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది సార్. ఓకే, 2 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. రైట్, నెక్స్ట్ 5తో చూద్దామా. 5, సో 5 తీసుకుంటే 5 3 టైమ్స్ పోయింది, 5 50 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 5 అనేది 50 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఓకే, అప్పుడు H ఈజ్ ఈక్వల్ టు ఏముంది సార్, 3 × 3 9/50 × 4 అంటే 200. 9/200 ఇది ఏంటి, మీటర్స్ అంతే కదా, అన్ని మనకి మీటర్లో ఉన్నాయి కదా. బట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి సార్, సెంటీమీటర్ ఉన్నాయి కదా. బట్ ఆప్షన్స్ అనేవి సెంటీమీటర్. మనకి 1 మీటర్ అంటే ఏంటి సార్, 100 సెంటీమీటర్ కదా సార్. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ కదా. సో కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా, మీటర్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేయండి. మీటర్ని సెంటీమీటర్, ఇక్కడ మీటర్ కాస్త సెంటీమీటర్లో కన్వర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, దీన్ని 100తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 2 zeros క్యాన్సిల్ అయితే కదా, 9/2 కదా. 9/2 అంటే ఏంటి సార్, 4.5 సెంటీమీటర్ ఈజ్ ఆన్సర్. 4.5 సెంటీమీటర్ ఈజ్ ఆన్సర్. మన ఆన్సర్ అనేది ఏమవుతుంది సార్, 4.5 అనేది మన ఆన్సర్ అవుతుంది సార్. ఆల్ ఆఫ్ యూ క్లియర్? రైట్, నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 33. చూడండి సార్ ఏమంటున్నాడు, 2 cubes with a side of 10 cm each are joined to form a rectangular prism and decreasing the total surface area as compared to the sum of original cubes area అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనకి 2 cubes ఉన్నాయంట సార్, ఐడెంటికల్ క్యూబ్స్ అనుకోండి. 2 ఐడెంటికల్ క్యూబ్స్ ఉన్నాయి, రెండు ఒకే విధమైనటువంటి భుజం కలిగినటువంటి 2 క్యూబ్స్ ఉన్నాయి సార్. రెండు ఒకే విధమైనటువంటి భుజం కలిగినటువంటి ఇలా 2 క్యూబ్స్ ఉన్నాయి, సేమ్ సైజ్. ఓకే, సేమ్ ఒకే భుజం ఐడెంటికల్ క్యూబ్స్ ఉన్నాయి సార్. ఓకే,
ఇక్కడ సైడ్ ఏ అనుకుంటున్నా, ఇక్కడ కూడా ఐడెంటికల్ కాబట్టి సైడ్ ఏ అనుకోండి. దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి 6a² కదా. దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి 6a² కదా. అంటే ఇక్కడ 6a² అంటే ఏమవుతుంది సార్ మనకి 12a² అనేది ఈ రెండు క్యూబ్స్ ఓకే ఘనాల యొక్క సో సంపూర్ణతల వైశాల్యం అనేది 12a² ఉంది. అయితే ఏమంటున్నాడు ఇప్పుడు దీన్ని సో ఆర్ జాయిన్ అంటే ఈ రెండు క్యూబ్ని ఏం చేస్తున్నాడు పక్క పక్కనే పెట్టేస్తున్నాడు ఇలా ఓకే. ఒక క్యూబ్ ఇలా ఉంది కదా, సైడ్ బై సైడ్ అరేంజ్ చేస్తే ఒక క్యూబాయిడ్ అనేది ఫామ్ అయింది. సేమ్ ఇవే క్యూబ్స్ ఇక్కడ ఇలా పెడుతున్నాడు ఇప్పుడు సేమ్ క్యూబ్స్ ఓకే. సేమ్ క్యూబ్స్ ఏం చేసిండు ఇలా సైడ్ బై సైడ్ ఫామ్ చేసిండు సార్. ఇక్కడ 6a² 12a² కదా. ఈ రెండు క్యూబ్స్ని ఏం చేసిండు ఇలా ఇదో క్యూబ్ ఓకే. ఈ రెండు క్యూబ్స్ 6a² ఉంది ఓకే రైట్. క్యూబ్ అంటే ఎన్ని ఫేసెస్ ఉంటాయి 6 ఫేసెస్ ఉంటాయి కదా మనకి. క్యూబ్ అంటే 6 ఫేసెస్ ఉంటాయి ఓకే. దీనికి కూడా 6 ఫేసెస్ 6 ఫేసెస్ 6a². ఇప్పుడు ఏమైంది 2 క్యూబ్స్ని సైడ్ బై సైడ్ ఫామ్ చేసాడు. సైడ్ బై సైడ్ ఫామ్ చేయడం వల్ల ఏమవుతుంది ఈ క్యూబ్కి ఒక్కొక్క ఫేస్ క్లోజ్ అయిపోతుంది కదా ఓకే. సో ఈ క్యూబ్కి ఒక ఫేస్ క్లోజ్ అవుతుంది, ఈ క్యూబ్కి ఇక్కడ చూడండి సార్ ఇక్కడ సపరేట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఫేస్ ఉంది, ఇక్కడ కూడా ఒక ఫేస్ ఉంది, బట్ ఇక్కడ క్లోజ్ ఓకే. 2 సైడ్ బై సైడ్ పెట్టినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇది ఒక ఫేస్ క్లోజ్ అయిపోయింది, రెండింటికి కూడా క్లోజ్ అవుతుంది కదా. ఈ ఫేస్ అనేది ఈ 2 క్యూబ్స్ కూడా క్లోజ్ అవుతుంది ఓకే. ఇక్కడ ఫేస్ ఉంది సపరేట్గా ఉన్నప్పుడు ఉంది, బట్ రెండు సైడ్ బై సైడ్ పెట్టినప్పుడు ఏమైపోతుంది ఈ ఫేస్ అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే దీనికి ఒక ఫేస్ క్లోజ్ అవుతుంది, దీనికి కూడా ఒక ఫేస్ క్లోజ్ అవుతుంది. అంటే ఇప్పుడు 5a² ఉంటుంది కదా. సో 5a² అంటే దీనికి 5a² అండ్ దీనికి 5a². అంటే టోటల్ ఏమైంది 10a² అయింది. మనకి ఏం అడిగాడు చూడండి ఓకే. రెక్టాంగిల్ ద డిక్రీజింగ్ ఇన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కంపేర్ టు ద సమ్ ఆఫ్ ద ఒరిజినల్ క్యూబ్స్ ఏరియా ఓకే. సో ఇక్కడ ఒరిజినల్ క్యూబ్స్ ఏరియా ఏముంది 12a². ఇక్కడ సైడ్ బై సైడ్ ఫామ్ చేయడం వల్ల ఏమొస్తుంది 10a². అంటే ఎంత డిక్రీజ్ అయింది 2a² డిక్రీజ్ అయింది. ఆ 2a² ఏంటి 2 ఇంటూ ఏ అంటే ఏమి ఇచ్చాడు మనకి 10 ఇచ్చాడు. సో 10a². So our answer is 200. Our answer is 200. Second option is answer. All of you clear? Right? So mensuration, volume సంబంధించిన క్వశ్చన్ ఓకే. మంచి క్వశ్చన్. సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్ క్వశ్చన్ నెంబర్ 34 సార్. క్వశ్చన్ నెంబర్ 34 రైట్ చూడండి సార్ ఏమంటున్నాడు. స్టేట్మెంట్ ఇచ్చాడు, కన్క్లూజన్ ఇచ్చాడు మనకి. A and B are the extremities of diameter of a circle. అంటే డయామీటర్ కి 2 ఎండ్ పాయింట్స్ అని చెప్పాడు. P and Q are any 2 points on the circle such that APBQ is a quadrilateral. ఓకే. సో A మరియు B లో ఒక వృత్తం యొక్క ఒక వ్యాసం ఓకే. వృత్తం యొక్క ఒక వ్యాసం యొక్క అంత బిందువులు చివరి బిందువులు P మరియు Qలు APBQ ఒక చతుర్భుజం అయ్యేటట్లు వృత్తంపై గల ఏవైనా 2 బిందువులు ఓకే. ఏవైనా 2 బిందువులు అని చెప్పాడు సార్. రైట్ ఎలా ఉంది సార్ ఓకే. సో ఏబి డయామీటర్ సింపుల్గా ఏబి అనేది డయామీటర్కి ఎండ్ పాయింట్స్ అని చెప్పాడంటే డయామీటర్ అని చెప్తున్నాడు అంతే ఓకే. అండ్ P and Q ఆర్ ద 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ అని చెప్పాడు. అండ్ ఇక్కడ క్వాడ్రిలేటర్ అనేది ఏం మెన్షన్ చేశాడు చూడండి APBQ అని చెప్పాడు సార్. APBQ అంటే ఏంటి మీకు P and Q అనేది డయామీటర్కి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. P and Q అనేది డయామీటర్కి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఎందుకు సేమ్ సైడ్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ P ఇక్కడ Q తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ P ఇక్కడ Q తీసుకుంటే మనం క్వాడ్రిలేటర్ ఏమని చదవాలి APQB అని చదవాలి, లేదా ABQP అని చదవాలి. అక్కడ ఏమిచ్చాడు APBQ అన్నాడు. AP తర్వాత B రావాలి, P తర్వాత B రావాలి. అంటే ఇక్కడ ఒక పాయింట్ P ఉండాలి, APBQ ఇలా ఉంటుందని చెప్తున్నాడు అంతే ఇండైరెక్ట్గా ఓకే. రైట్ అక్కడ క్వాడ్రిలేటర్ ఎలా మెన్షన్ చేశాడో చూడండి APBQ. ఇక్కడ మీరు 2 ఒకే సైడ్ తీసుకోవచ్చు కదా సార్. అంటే 2 ఒకే సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ P ఒకటి Q ఒకటి తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రిలేటర్ అంటే ఇప్పుడు నువ్వు ఎలా చదువుతావు APQB అని చదువుతావు, లేదా ABQP అని చదువుతావు. బట్ అక్కడ అలా ఇచ్చాడా లేదు కదా, APBQ అంటే డయామీటర్కి ఆపోజిట్లో ఉన్నాయి ఇండైరెక్ట్గా అని చెప్తున్నాడు అంతే. రైట్ ఎలా ఉంది సార్ ఓకేనా. రైట్ ఇప్పుడు చూడండి ఇదే AB అనేది ఏంటి డయామీటర్ కదా. మరి AB అనేది డయామీటర్ అయితే యాంగిల్ అనేది సెమీ సర్కిల్ 90 కదా. అర్ధవృత్తంలో కోణం ఎంత ఉంటుంది 90 డిగ్రీస్ కదా. అర్ధవృత్తంలో కోణం ఎంత ఉంటుంది సార్ 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే P దగ్గర Q దగ్గర 90 డిగ్రీస్ ఉంటుంది అంతే కదా. సో P దగ్గర Q దగ్గర 90 డిగ్రీస్. ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు చూడండి APB ఈజ్ ఈక్వల్ టు AQB అన్నాడు. ఎస్ అంతే కదా. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇది కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. అవును రెండు ఈక్వలే కదా. ఫస్ట్ కన్క్లూజన్ కరెక్టే కదా.
ఫస్ట్ కరెక్టే కదా. సెకండ్ చూడండి, పిఏక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబీపీ అన్నాడు. పిఏక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబీపీ అన్నాడు. ఈ రెండు కూడా సేమ్ ఉంటాయని చెప్తున్నాడు. ఆ రెండు సేమ్ ఉండవు. ఆ రెండింటి మొత్తము 180 ఉంటుంది. ఏ దగ్గర బి దగ్గర యాంగిల్స్ మొత్తము 180 ఉంటుంది, కానీ ఆ రెండు సేమ్ ఉండవు. ఓకే, ఆ టోటల్ యాంగిల్ అనేది మనకి 180 ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇవి 90 ఉండవు సార్. ఇప్పుడు ఇవి 90 అని చెప్పాము, 180 పోయింది అంటే ఈ రెండింటి మొత్తం 180 అవుతుంది అంతే. ఓకే, సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ సైక్లిక్ క్వాడ్రాటర్ ఇస్ 180. చక్రీయ చతుర్భుజంలోని ఎదురెదురు కోణాల మొత్తం 180. ఓకే రైట్ సార్, మరి ఇది 190 చెప్పారు కదంటే అది అర్ధవృత్తంలో కోణం. ఒక డయామీటర్ తీసుకున్నప్పుడు డయామీటర్తో మనకి ఎంత కోణం ఫామ్ అవుతుంది సార్ అంటే మనకి 90 degrees ఫామ్ అవుతుంది సార్. ఓకే, సో యాంగిల్ అనే సెమీ సర్కిల్ 90, అర్ధవృత్తంలో కోణము 90, కాబట్టి ఇక్కడ 90 వచ్చినాయి. బట్ ఇవి ఎగ్జాక్ట్లీ 90 ఉండవు. ఓకే, ఈ రెండింటి మొత్తము 180 ఉంటుంది అంతే. ఓకే, సో అంటే ఇది రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు మనం. అంటే ఏంటి, ఓన్లీ 1:2. ఓకే, ఒకటి మాత్రమే సత్యం. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఓన్లీ కన్క్లూజన్ 1 అనేది మనకి ట్రూ అవుతుంది సార్. ఆల్ ఆఫ్ యూ క్లియర్ రైట్. నెక్స్ట్ 35. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ 50 meter ఐ, ఓకే 50 meter హైట్ ఉన్న ఓకే టవర్ ఉంది. ఇది ఎంత హైట్ ఉంది, 50 meter. డయాగ్రామ్ మనం క్వశ్చన్తో పాటు డయాగ్రామ్, హైట్స్ అండ్ డిస్టెన్స్ చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ టాపిక్. క్వశ్చన్ చదువుతో డయాగ్రామ్ నీట్గా డ్రా చేసుకున్నామంటే మనకు ఆన్సర్ అయిపోయినట్టే. సో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ 50 meter హైట్ టవర్, ఫ్రమ్ ద టాప్ నుంచి చూస్తున్నాడు. ఫ్రమ్ ద టాప్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు ద కార్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 30 degrees. ఓకే, ఒక గ్రౌండ్ పైన ఉన్న ఒక కార్ ఉంది. ఇక్కడ ఒక గ్రౌండ్ పైన ఉన్న ఒక కార్ ఉంది సార్. ఈ కార్కి డిప్రియేషన్ యాంగిల్ అనేది ఏమని చెప్పాడు, మనకి 30 degrees చెప్పాడు. ఓకే, ఈ డిప్రియేషన్ యాంగిల్ అనేది 30 degrees అంటున్నాడు సార్. ఓకే, డిప్రియేషన్ యాంగిల్ 30 అంటే మనకి ఇక్కడ 30 degrees ఉంటుంది. డిప్రియేషన్ అంటే 30. ఇక్కడ మనకు ఆల్టర్నేట్ యాంగిల్స్ ఏం వస్తాయి కాబట్టి 30 తీసుకున్నాం అంతే. రైట్. నెక్స్ట్, అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద బెలూన్ డైరెక్ట్లీ అబోవ్ ద కార్. ఈ కార్ పైన, ఓకే ఈ కార్ పైన నుంచి అబోవ్ ద కార్ అన్నాడు. ఓకే, ఈ కార్ పైన ఉన్నదంట. సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద బెలూన్ డైరెక్ట్లీ అబోవ్ ద కార్ ఈ 60 degrees. ఓకే, ఈ అబ్జర్వరు ఈ కార్ పైన నుంచి బెలూన్ ఉంది ఒకటి, ఆ బెలూన్ ని అబ్జర్వర్ చూస్తున్నాడు ఎంత యాంగిల్తో, 60 degrees యాంగిల్తో చూస్తున్నాడు అంట. ఓకే, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బెలూన్ ఫ్రమ్ ద గ్రౌండ్ అన్నాడు సార్. ఫ్రమ్ ద గ్రౌండ్ ఇది కదా, ఇక్కడ నుంచి ఈ మొత్తము ఈ బెలూన్, ఇక్కడ ఏదైతే బెలూన్ ఉందో ఈ బెలూన్ యొక్క హైట్ ఎంత అన్నాడు గ్రౌండ్ నుంచి. ఓకే రైట్. tan 30 ఏంటి సార్ మనకి 1√3 కదా సార్. ఇది 1 part ఉంటే ఇది √3 parts కదా. మరి ఇది √3 parts ఉందంటే ఇది కూడా √3 partsే కదా ఉండేది. ఇది కూడా √3 partsే కదా. అండ్ tan 60 ఏంటి సార్, tan 60 అంటే ఏంటి మనకి √3/1 కదా, √3/1 కదా. దీన్ని 3/√3 అని రాసుకోవచ్చు కదా. √3/1ని 3/√3 అని రాస్తున్నా అంటే ఇది 3. ఓకే రైట్. ఇక్కడ వరకు ఇది 1 అని చెప్పామంటే ఇది కూడా 1ఏ కదా సార్. ఇది కూడా 1 పార్టే అవుతుంది కదా సార్. ఇది కూడా 1 పార్టే కదా. ఇప్పుడు చూడండి 1 part అనేది ఏముంది మనకి 50 ఉంది. 1 part అనేది మనకి 50గా ఉంది సార్. 1 part అనేది 50 meterగా ఉంది. మరి ఇదెంత ఉంది సార్ టోటల్ 3 + 1 4 parts కదా. మరి 4 parts ఏమవుతుంది, 1 part 50 అయితే 4 parts ఏమవుతుంది సార్ 200. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఓకే, రైట్. And the next pure maths question number 40 sir. Question number 40 right. చూడండి 5x square plus 8y square plus 18z square minus 4xy minus 12yz minus 12zx is equal to 0. Then find the x:y:z ratio అన్నాడు సార్. x:y:z ratio find out అన్నాడు. రైట్. ఇప్పుడు ఇక్కడ 5x square plus 8y square plus 18z square ఉంది కదా, వీటిని పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేలాగా రాసుకోండి. అంటే ఇప్పుడు 5x square నేను ఏం రాస్తా అంటే x² + 4x² అని రాస్తా. x² + 4x² అని రాయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్లలో రాసుకోండి అంతే. 5x square ని x² + 4x² 4x² ని 2x² అని రాస్తున్నా. ఓకే, 2x² + 3x² రాయొద్దు. ఎందుకంటే 2x² అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా అది. అదే 4x² రాసినాం అనుకో 2x² రాసుకోవచ్చు కదా. మరి ఇక్కడ ఏముంది, ఇక్కడ 8y² ఏం రాద్దాం మరి 4y² + 4y² రాసుకోవచ్చు కదా. 4y² + 4y². 4y అంటే ఏంటి 2y² + 2y². 4y² అంటున్నా 2y² + 2y². 2y² + 2y². 4y² ఏం రాసిన సార్
2y హోల్ స్క్వేర్ ప్లస్ 2y హోల్ స్క్వేర్. రైట్, నెక్స్ట్ 18z² ఉంది సార్. 18z² ఏం రాస్తున్నా నేను 9z హోల్ స్క్వేర్, సారీ 9z² ప్లస్ 9z², 9z² ప్లస్ 9z², 9z² ఏం రాసుకోవచ్చు 3z హోల్ స్క్వేర్ ప్లస్ 3z హోల్ స్క్వేర్, 3z హోల్ స్క్వేర్ ప్లస్ 3z హోల్ స్క్వేర్ రాసిన. ఆల్ ఆఫ్ యూ క్లియర్. 5x² ని x² ప్లస్ 4x² గా రాసిన. అండ్ ఇక్కడ 8y² ని 4y² ప్లస్ 4y² గా రాసిన. 18z² ని 9z² ప్లస్ 9z² గా రాసుకున్నాను సార్. రైట్, నెక్స్ట్ ఇక్కడ మైనస్ చూడండి ఏముంది 4xy ని 2 ఇంటూ x ఇంటూ 2y అని రాసుకోవచ్చా. 4xy ని మైనస్ 2 ఇంటూ x ఇంటూ 2y, మైనస్ 2 ఇంటూ x ఇంటూ 2y. రైట్, ఇక్కడ చూడండి x² 2y² మైనస్ 2 ఇంటూ x ఇంటూ 2y అంటే ఏమవుతుంది అది x మైనస్ 2y హోల్ స్క్వేర్, x మైనస్ 2y హోల్ స్క్వేర్. రైట్, x మైనస్ 2y హోల్ స్క్వేర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్ సార్. x మైనస్ 2y హోల్ స్క్వేర్ రాష్ట్రం. రైట్, నెక్స్ట్ ఇంకేముంది ఇంకా మైనస్ 12yz ని మైనస్ 2 ఇంటూ రైట్ 2y ఇంటూ 3z అని రాయచ్చా. 2y ఇంటూ 3z అని రాసుకోవచ్చా. చూడండి మైనస్ 12yz ఏమంటున్నా మైనస్ 2 ఇంటూ 2y ఇంటూ 3z. ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి మైనస్ 2 ఇంటూ 2y ఇంటూ 3z, ఇక్కడ 2y హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 3z హోల్ స్క్వేర్, a² ప్లస్ b² మైనస్ 2ab ఫార్మ్ అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు మనం 2y మైనస్ 3z హోల్ స్క్వేర్. రైట్, నెక్స్ట్ రిమైనింగ్ చూడండి ఏముంది ఇక్కడ 2x² ఉంది అండ్ ఇక్కడ 3z² ఉంది అండ్ ఇక్కడ చూడండి మైనస్ 12zx ఏమంటున్నా 2 ఇంటూ 3z ఇంటూ 2x అని రాస్తున్నాను సార్. చూడండి మైనస్ 12zx ని మైనస్ 2 ఇంటూ 3z ఇంటూ 2x. రైట్, ఇక్కడ చూడండి 2x హోల్ స్క్వేర్ ప్లస్ 3z హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3z ఇంటూ 2x అంటే అదేమవుతుంది సార్ 2x మైనస్ 3z హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏముంది మనకి 0, ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్. అప్పుడు ఏం రాయొచ్చు మనం x మైనస్ 2y ఇజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు అండ్ 2y మైనస్ 3z ఇజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు అండ్ నెక్స్ట్ 2x మైనస్ 3z ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే, దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ ఇక్కడ 2y, ఇక్కడ 2y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ 3z అండ్ ఇక్కడ సార్ 2x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ 3z. ఆల్ ఆఫ్ యూ క్లియర్. మనకి x ఇస్ టు y ఇస్ టు z అడుగుతున్నాడు. ఇక్కడ x ఇస్ టు y అంటే 2:1, x ఇస్ టు y చూడండి x ఇస్ టు y అంటే ఏముంది సార్ x ఇస్ టు y అంటే 2:1. ఓకే, x ఇస్ టు y అంటే ఏముంది 2:1. ఇక్కడ y ఇస్ టు z అంటే ఏముంది 3:2, y ఇస్ టు z అంటే ఏముంది సార్ 3:2. ఓకే, సో దర్ ఫోర్ x ఇస్ టు y ఇస్ టు z ఇజ్ ఈక్వల్ టు రైట్ ఇక్కడ ఏమొస్తుంది సార్ 6:, ఇక్కడ ఏంటి సార్ 3:, ఇక్కడ ఏమవుతుంది సార్ 2. ఓకే, 6 and 3 and ఇక్కడ 2, 6:3:2 is answer. 6:3:2 is answer. Third option is answer. 43rd option is answer. All of you clear? అంటే కంపల్సరీ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కంపల్సరీ మీకు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్లో కన్వర్షన్ అయిపోతుంది సార్. ఇది కంపల్సరీ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్లోకి కన్వర్ట్ అయిపోతుంది కంపల్సరీ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 సారీ క్వశ్చన్ నెంబర్ 44 సార్, ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్. ఇది మీకు అర్థమెటిక్ క్వశ్చన్ కదా, డిస్టెన్స్ ఓకే ట్రేసెస్ గురించి ఉంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 44 చూడండి. క్వశ్చన్ నెంబర్ 44. The vertices of the triangle are 1, 1, -1, -1, -√3 and √3. What is the nature of the triangle? అది రైట్ యాంగిలా, ఈక్వలేటరా, స్కేల్ అండ్ ట్రయాంగిలా లేదా ఆబ్ట్యూజ్ యాంగిలా అని అడుగుతున్నాడు సార్. ఓకే, సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ABC ఓకే సైడ్స్, ఓకే సైడ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సైడ్స్ ఫైండ్ అవుట్ చేస్తే అది డిఫరెంట్గా వచ్చినాయా, సేమ్ వచ్చినాయా, ఎలా వచ్చింది, లేదా పైథాగరస్ థియరం సాటిస్ఫై అవుతుందా అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం సార్. మనకి డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి సార్, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంటే x వాల్యూస్ డిఫరెన్స్ని స్క్వేర్ చేయాలి, y వాల్యూస్ డిఫరెన్స్ని స్క్వేర్ చేయాలి. ఓకే, x1 - x2 హోల్ స్క్వేర్ అన్నా మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా సార్, ఎందుకు హోల్ స్క్వేర్ చేస్తున్నావు కదా, ప్లస్ నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఏబీ లెంత్ చూద్దాం. ఏబీ √(x2 - x1) హోల్ స్క్వేర్, x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 2² 4 వస్తుంది. అండ్ y2 - y1 హోల్ స్క్వేర్ అగైన్ 2² 4 వస్తుంది, అంటే √8 వచ్చింది. రైట్, నెక్స్ట్ బీసీ చూద్దాం. బీసీ
x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. ఓకే, అంటే ఇక్కడ ఏమొస్తుంది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే √3 మైనస్ 1 హోల్ స్క్వేర్, √3 మైనస్ 1 హోల్ స్క్వేర్. అండ్ ఇక్కడ ఏమొస్తుంది సార్ √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఎందుకు -1 మైనస్ √3 వస్తుంది, -1 మైనస్ √3 హోల్ స్క్వేర్. అక్కడ మైనస్ కామన్ తీసుకుంటే 1 ప్లస్ √3 హోల్ స్క్వేర్. మైనస్ని స్క్వేర్ చేసినప్పుడు ఏమైతే ప్లస్సే కదా, కాబట్టి మనం ఏం రాయొచ్చు 1 ప్లస్ √3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఆల్ ఆఫ్ యూ క్లియర్? -1 మైనస్ √3 హోల్ స్క్వేర్ సార్, -1 మైనస్ √3 హోల్ స్క్వేర్, మైనస్ కామన్ తీసుకుంటే 1 ప్లస్ √3 హోల్ స్క్వేర్. సో మైనస్ని స్క్వేర్ చేసినప్పుడు ఏమైతే ప్లస్ అవుతుంది. ఇది ఎలా ఉంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. మరి a ప్లస్ బి హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా, 1 స్క్వేర్ ప్లస్ √3 స్క్వేర్. ఓకే, 1 స్క్వేర్ ప్లస్ √3 స్క్వేర్. సో 1 స్క్వేర్ 1, √3 స్క్వేర్ 3, 3 ప్లస్ 1 4, 4 ఇంటూ 2 8. నెక్స్ట్ CA చూద్దాం సార్. CA చెప్పండి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. అగైన్ మళ్ళీ సేమ్ సార్, మైనస్ √3 మైనస్ 1, మైనస్ కామన్ తీసుకుంటే √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్. మైనస్ని స్క్వేర్ చేసినప్పుడు ప్లస్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం, √3 ప్లస్ 1 హోల్ స్క్వేర్. అండ్ ఇక్కడ ఏంటి √3 మైనస్ 1 హోల్ స్క్వేర్, √3 మైనస్ 1 హోల్ స్క్వేర్. అగైన్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్, దట్ ఈస్ 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, √3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, √3 స్క్వేర్ 3 ప్లస్ 1 స్క్వేర్ 1. ఓకే, 4 ఇంటూ 2 8, √8 అంటే భుజాలు ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి, సమానంగా ఉంటుంది. ఏంటి? సమబాహు త్రిభుజం, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఆన్సర్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ 44 థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. 44 థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. ఆల్ ఆఫ్ యూ క్లియర్? జస్ట్ సైడ్ లెంత్ ఫైండ్ అవుట్ చేసినాం అంతే, సైడ్ లెంత్. ఓకే రైట్. నెక్స్ట్ 45 సార్. 45 4 coins are tossed simultaneously. What is the probability of getting exactly 2 heads and 2 tails? Exactly 2 heads 2 tails అంటున్నాడు సార్. ఎన్ని కాయిన్స్? 4 కాయిన్స్ అంటున్నాడు. 4 కాయిన్స్ అంటే టోటల్ పాసిబిలిటీ ఏమైతే 2/4 అవుతుంది, అంతే కదా. టోటల్ పాసిబిలిటీ అన్నప్పుడు ఏమైతే 2/4 అవుతుంది. ఓకే రైట్. ఇక్కడ ఏమన్నాడు? ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ అండ్ 2 టైల్స్ రావాలి. ఓకే రైట్. ఒక 2 కాయిన్స్ పైన 2 హెడ్స్ ఉన్నాయంటే ఇంకొక 2 కాయిన్స్ పైన ఏమున్నట్టు? 2 టైల్సే ఉన్నట్టు కదా. ఎందుకు ఎగ్జాక్ట్లీ అంటున్నాడు? ఎగ్జాక్ట్లీ 2 కాయిన్స్ పైన 2 హెడ్స్ ఉన్నాయంటే ఇంకొక 2 కాయిన్స్ పైన 2 టైల్స్ ఉండాల్సిందే కదా. ఎస్ అను సార్. అంటే 4లో మనం ఏంటి? 2 అంటే 4C2 రైట్. సో 4C2 బట్ టోటల్ పాసిబిలిటీ ఏంటి మనకి? టోటల్ పాసిబిలిటీ 2/4. 4C2 4 ఇంటూ 3/2 ఇంటూ 1 అంటే ఏమొస్తుంది సార్? న్యూమరేటర్ 6 వస్తుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్? 4C2 సార్. 4C2 4 ఇంటూ 3/2 ఇంటూ 1 అంటే ఏంటి సార్ మనకి? 6. ఓకే, అండ్ డినామినేటర్ 2/4 అంటే ఏంటి? 16. సో 6/16 అంటే ఏంటి సార్? 3/8. సెకండ్ ఆప్షన్ ఇస్ ఆన్సర్. 4 కాయిన్స్. ఓకే, 4 కాయిన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అంటున్నాడు సార్. ఎగ్జాక్ట్లీ అన్నప్పుడు 2 కాయిన్స్ పైన 2 హెడ్స్ ఉన్నాయి అంటే ఇంకొక 2 కాయిన్స్ పైన ఎగ్జాక్ట్లీ ఏమున్నాయి? 2 టైల్సే ఉన్నాయి కదా. అంటే 4 ఉంటే దాంట్లో మనము 2 అంటే సింపుల్గా 4C2 అని చెప్తున్నాం. 2 హెడ్స్ 2 టైల్స్ ఎగ్జాక్ట్లీ ఉండాలి. ఓకే రైట్. నెక్స్ట్ వన్ సార్. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్. ఇది మనకి ప్రాబిలిటీ క్వశ్చన్ సార్ ఇది. ఓకే, ప్రాబిలిటీకి సంబంధించి 45 దేనికి? ప్రాబిలిటీకి సంబంధించిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 48. ఓకే 48 చూడండి సార్. ఏమన్నాడు సార్ ఇక్కడ? If x is a positive integer such that x power 2/5 plus x power minus 2/5 is equal to 10/3, then the value of root 244 plus 2 root x అన్నాడు కదా. 2 root x కాదు సార్, ఇది రూట్ ఉండదు ఇక్కడ, జస్ట్ x 2x. ఇది రూట్ కాదు, జస్ట్ 2x అంతే, రూట్ లేదు ఇక్కడ, xకి రూట్ లేదు. రూట్ 244 ప్లస్ 2x, రూట్ 244 ప్లస్ 2x, రూట్ 244 ప్లస్ 2x అది. ఓకే, అది మిస్టేక్ పడింది రైట్. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి ఏముంది? x పవర్ 2/5 ప్లస్ ఇదేంటి? x పవర్ మైనస్ 2/5 కదా. x పవర్ మైనస్ 2/5 ఏం రాసుకోవచ్చు? 1/x పవర్ 2/5 రాయొచ్చు కదా. 1/x పవర్ 2/5 రాయొచ్చు. అంటే ఇది ఎలా ఉంది సార్? x ప్లస్ 1/x ఫామ్లో ఉంది కదా. x ప్లస్ 1/x అంటే k ప్లస్ 1/k ఫామ్లో ఉంది. దీన్ని కూడా అలా రాద్దాం. ఓకే, డినామినేటర్లో చూడండి ఎంత ఉంది మనకి? 3 కదా. 3తో క్యాన్సిల్ చేస్తే ఏమైతే? 3 టైమ్స్ పోతుంది, ఇంకా 1 ఉంది, 1/3. అంటే దీన్ని ఏం రాయొచ్చు? 3 ప్లస్ 1/3 అని రాయొచ్చు కదా. 3 టైమ్స్ పోయింది, ఇంకా 1 ఉంది కదా సార్. అంటే 3 ప్లస్ 1/3 కదా. ఒకసారి చూడండి ఇక్కడ
x పవర్ 2/3 ప్లస్ 1/x పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1/3 అంటే x పవర్ 2/3 మనకు ఒక వాల్యూ ఏముండొచ్చు 3 అనేది ఉండొచ్చు కదా x పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు ఏమైతే 3 అవుతుంది x పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు ఏమైతే సార్ 3 అవుతుంది అప్పుడు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే సార్ 3 పవర్ 5 x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్ 3 పవర్ 5 అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్ రూట్ 3 పవర్ 5 రూట్ 3 పవర్ 5 రూట్ 3 పవర్ 5 ఏంటి 243 రూట్ 3 పవర్ 5 అంటే ఏంటి 243 అంతే ఇక్కడ సబ్స్టిట్యూట్ మనకేమి ఇచ్చాడు రూట్ ఆఫ్ 244 ప్లస్ 2x x అంటే ఏమొచ్చింది మనకి రూట్ 243 సార్ ఓకే ఇక్కడ చూడండి దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే దీన్ని 2 రూట్ 243 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రాయొచ్చు ప్లస్ 2 ఇంటూ రూట్ 243 ఇంటూ 1 అని రాసుకోవచ్చు కదా ఇది 244ని 243 ప్లస్ 1 రాసిన 243నే రూట్ 243 ఇక్కడ కూడా రూట్ పెట్టుకోండి నో ప్రాబ్లం రూట్ 1 స్క్వేర్ 1 కదా సో రూట్ 243 హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 243 ప్లస్ ఇక్కడ 1 244 కదా ప్లస్ 2 ఇంటూ రూట్ 243 ఇంటూ 1 అని రాసిన ఇది ఎలా ఉంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా అంటే ఏమవుతుంది ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే రూట్ 243 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ రూట్ 243 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఓకే హోల్ స్క్వేర్ ఉంది సార్ దీనికి హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా అంటే మనకి ఏం మిగిలింది రూట్ 243 అంటే 81 ఇంటూ 3 కదా అండ్ ప్లస్ 1 కదా రూట్ 81 అంటే 9 కదా మరి 9 రూట్ 3 ప్లస్ 1 9 రూట్ 3 ప్లస్ 1 ఈజ్ ఆన్సర్ 9 రూట్ 3 ప్లస్ 1 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ క్లియర్